సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూపా కెమికల్స్ పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు పరిశ్రమలో లేరని సమాచారం. అయితే మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూపా కెమికల్స్ పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతున్నాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు పరిశ్రమలో లేరని సమాచారం. అయితే మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పటాన్చెరులో అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో రూపా కెమికల్స్ అనే ఫ్యాక్టరీలో గత 1 గంట 2 గంటల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే పరిశ్రమ లోపల ఇప్పటి వరకు కార్మికులు ఉన్నట్టు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు చెప్తున్నమాట. దాంతో పాటు ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ వాచ్మెన్ అయితే సంబంధించిన వాచ్మెన్ మీద అక్కడ ప్రస్తుతం కంపెనీలో ఎవరు లేరని కూడా చెప్తున్నారు. కొంతకాలం పాటు ఈ రూపా కెమికల్స్ కంపెనీ అయితే ఎక్కడ వర్కింగ్ లో లేదని ఈ నేపథ్యంలోనే అక్కడ కార్మికులు లేరని కూడా చెప్తున్నారు. దీంతో ఈ భారీ అగ్ని ప్రమాదంలో కొంత భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. భారీగా మంటలు ఎగిసిపోవడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక ప్రాంతంలో భారీ మంటలు ఎగిసిపోవడం, ఫైర్ ఇన్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో భారీ ప్రాణ నష్టం ఉన్న నేపథ్యంలో ఒక అగ్ని ప్రమాదం అనగానే పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళన అయితే ఉంటాయి. సో అయితే దీనికి సమీపంలోనే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మంటలు పక్కన ఉన్న కంపెనీస్ కావచ్చు, ఈ అయితే సూపర్ మార్కెట్ లో ఉన్న ప్రాంతాల్లో కావచ్చు వ్యాప్తి చెందకుండా ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుంటున్నాయి. మంటల్ని ప్రస్తుతం ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కార్మికులు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్తున్నారు. సో మరికొంత సమాచారం తెలియాల్సింది. ఈ రూపా కెమికల్స్ లో ఎట్లాంటి అయితే వర్కింగ్ కండిషన్ లేనప్పటికీ ఫైర్ ఎట్లా జరిగిందనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. మంటలు అయితే ప్రస్తుతం ఎగిసి పడుతున్నప్పటికీ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. చుట్టుపక్కల పరిశ్రమలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా ఫైర్ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. సో మంటలు వ్యాప్తి చెందకుండా అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులంతా కూడా అక్కడ అయితే మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం. సూర్య. రైట్ శ్రీధర్.